ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మూర్ఖులకి చెప్తున్నా, మంచోళ్ళకి కూడా చెప్తున్నా. మూర్ఖులకి ఏం చెప్తున్నానంటే, మర్యాదగా ఊపిరి ఉండగానే, దేవుడు సమయం ఇచ్చి ఉండగానే, అవకాశం ఇచ్చి ఉండగానే మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం నీ పాపాల కోసం చనిపోయి తిరిగి లేచిన యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి నీ పాప భారమంతా మోస్తానన్నాడు కనుక ఆయన మీద ఆనుకొని బాప్తిస్మం పొంది ప్రభు బిడ్డగా బతికితివా, నీకు మేలు. ఆ ధనవంతుడు యాతన పడిన పాతాళ అగ్నికి పోకుండా, నిత్యాగ్నికి, నరకాగ్నికి పోకుండా కాపాడబడతావు. బెదిరింపు కాదు, భయపెట్టడం కాదు, ఉన్న వాస్తవం అది. బెదిరింపు అనుకో, భయపెట్టడం అనుకో, ఇక నువ్వు 100 చెప్పు, ఏమన్నా అనుకో, నాకు అనవసరం. బతికిపోతావు చెప్పినట్టు వింటే. ఏడిసేవలే పోరా అంటే నాకేం ఇబ్బంది లేదు. నాకేం ఇబ్బంది? నిజమైన దేవుడిని తెలుసుకున్నా, మారు మనసు పొందా, బాప్తిజం పొందా, ఆ ప్రభు బిడ్డగా ఆయన మార్గంలో కొనసాగుతున్నా, ఒకవేళ ఉంచినంతవరకు సేవ చేస్తా, డింగుమని పిలిస్తే పోతా హాయిగా. దేవుని స్తోత్రం.